హలో స్టూడెంట్స్. అయితే చాలామంది నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చాలా సబ్జెక్ట్స్కి సంబంధించినవి అడుగుతున్నారు కమెంట్స్లో. బట్ నేను చదివే సబ్జెక్ట్స్ గురించి మాత్రమే మీకు చెప్పగలుగుతా. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా హిస్టరీ ఎగ్జామ్ ఉంది. నాకు 5 days తర్వాత నాకు హిస్టరీ ఎగ్జామ్ ఉంది. సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మోడల్ పేపర్స్ చూసి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నా అనాలిసిస్ ప్రకారం రౌండప్ చేసిన. సో అవి నేను చదువుతా, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ మాడ్యూల్లో ఎస్ఏ క్వశ్చన్స్లో థర్డ్ వన్, ఎస్టిమేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఆన్ ఇండియన్ లైఫ్ అండ్ థాట్. ఎస్టిమేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రెస్ ఆన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా. ఎస్టిమేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లార్డ్ రిపాన్. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ప్రొక్లమేషన్ ఆఫ్ క్వీన్ విక్టోరియా, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ మిడిల్ క్లాస్. ఇది ఫోర్త్లో లార్డ్ క్యానింగ్ గురించి అండ్ వుడ్స్ డిస్పాచ్ గురించి. నెక్స్ట్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ మాడ్యూల్, దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి సెకండ్ వన్, రైట్ అండ్ ఎస్ఏ ఆన్ ద సోషియో రిలీజియస్ మూమెంట్స్ ఆఫ్ 19th and 20th century of India. Next fifth one, Raja Ram Mohan Roy was the father of Indian Renaissance movement. Explain. Eighth one, write an essay on Jyotiba Phule and his services to the backward classes. ఇంకా నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్కి వచ్చేసేసరికి నారాయణ గురు, దయానంద సరస్వతి. ఇది స్వామి వివేకానంద లేదు. ఇది యాక్చువల్లీ లాంగ్ క్వశ్చన్స్లో ఉంది. ఎల్ అని పెట్టినా కదా, దయానంద సరస్వతి గురించి లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్లో అడుగుతారు. నెక్స్ట్ ఇది రోల్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ దళిత్ మూమెంట్. ఇది కూడా లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్లో అడిగే ఛాన్స్ ఉంది, ఎస్ఏ క్వశ్చన్ ఆన్సర్స్లో. నెక్స్ట్ సావిత్రిబాయి ఫులే ఆర్ జ్యోతిబా ఫులే, వీళ్ళిద్దరి గురించి కూడా నేర్చుకోవాలి షార్ట్లోనే. నెక్స్ట్ ఆర్య సమాజ్, లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ విత్ థర్డ్ అని పెట్టినా కదా, విచ్ మీన్స్ ఇక్కడ మీరు చూడండి దయానంద సరస్వతి గురించి అండ్ తన స్థాపించిన ఆర్య సమాజ్ గురించి మొత్తం ఒక లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చీఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. ఇది నెక్స్ట్ మాడ్యూల్ 3లో చూసుకుంటే ఫస్ట్ వన్, అనాలిసిస్ ద ఫ్యాక్టర్స్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. ఆర్ క్వశ్చన్ ఇంకా ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే, వాట్ వర్ ద సర్కమ్స్టాన్సెస్ టుక్ ప్లేస్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ సిక్స్త్ వన్, హౌ డూ యూ కన్సిడర్ గాంధీజీ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద సర్వీసెస్ ఆఫ్ మహాత్మా గాంధీ టువర్డ్స్ ద ఫ్రీడమ్ మూమెంట్ ఆఫ్ ఇండియా. Next, 7th one, describe the non-cooperation movement led by Gandhiji. And 11th one, write in brief about the national movement held in Telangana. Next, short question answers చూసుకుంటే ఏడి హ్యూమ్. 10th one, ఇది లాంగ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. బైకాట్ అండ్ స్వదేశీ అంటే స్వదేశీ బైకాట్ అంటే ఇది క్విట్ ఇండియా మూమెంట్ కిందికి వస్తుంది కదా, ఇదంతా మొత్తం లాంగ్ ఆన్సర్లో వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్లో అవి రెండే ఇంపార్టెంట్. కమింగ్ టు ఫోర్త్ మాడ్యూల్లో సెకండ్ వన్, నరేట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీస్ అవుట్సైడ్ ఇన్ ఇండియా, వాట్ వర్ ఇట్స్ రిజల్ట్స్. థర్డ్ వన్, ట్రేస్ ఇన్ బ్రీఫ్ ద ఒరిజిన్ అండ్ ద గ్రోత్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఆర్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రైట్ అబౌట్ పిజెంట్ రివోల్ట్స్ ఇన్ ఇండియా. సిక్స్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సోషలిస్ట్ ఇన్ ద నేషనల్ మూమెంట్. ఇంకా షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్లో చూసుకుంటే సత్యాగ్రహ అంటే వీటిలో లేదు, సో నేను రాసిన అనమాట. నెక్స్ట్ ఇంకా గద్దర్ పార్టీ. నెక్స్ట్ ఇవి లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్లో వచ్చే అవకాశం ఉంది. ఎమర్జెన్స్ ఆఫ్ కమ్యూనిస్ట్ అండ్ చంద్రశేఖర్ ఆజాద్ గురించి కూడా లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ మాడ్యూల్లో లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకుంటే థర్డ్ వన్, హౌ వాజ్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా మేడ్ ఇన్విటబుల్ ఆర్ డిస్కస్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా ఇన్ 1947. Next fourth one, estimate the part played by Sardar Patel in the integration of princely states. Next fifth one, describe the services of Jawaharlal Nehru to India. Short question answers lo చూసుకుంటే Muhammad Ali Jinnah Wavell plan, Nehru's external policy, Mountbatten plan, Indian Independence Act. ఇవన్నీ అయితే వీటిలో లేని క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇవి నేను రాసిన. యూ కెన్ సీ హియర్, యాక్టివిటీస్ ఆఫ్ ఆర్య సమాజ్, ఎస్సే ఆన్ స్వదేశీ మూమెంట్, చంద్రశేఖర్ ఆజాద్, ఫ్యాక్టర్స్ లెడ్ టు రైజ్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ ఐడియాస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ మోడరేట్ కాంగ్రెస్ లీడర్స్, ఇండియన్ నేషనల్ ఆర్మీ,
causes for working class movements. సో దీస్ ఆర్ ద 5 మాడ్యూల్స్ యొక్క క్వశ్చన్స్. నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పిన కదా, వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. అండ్ చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే, పింక్ పెన్తో రౌండప్ చేసినవి ఫస్ట్ ప్రిఫరెన్స్లో చదవండి, అండ్ సెకండ్ ప్రిఫరెన్స్లో ఆరెంజ్ పెన్తో. ఆ ఆరెంజ్ పెన్తో రాసినవైనా రౌండప్ చేసినవైనా అవన్నీ సెకండ్ ప్రిఫరెన్స్ కిందకి, బట్ పింక్ పెన్తో రాసినవి ఫస్ట్ ప్రిఫరెన్స్లోకి. సో ఆల్ ద బెస్ట్. అండ్ నేను కూడా ఎగ్జామ్ రాసేది ఉంది, సో విష్ మీ ఆల్సో అ గుడ్ లక్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.